అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వేదాలపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి వేదాద్రి. పంచనరసింహ క్షేత్రంగా పేరుగాంచిన వేదాద్రికి ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేము మార్నింగ్ 5:40కి అలా స్టార్ట్ అయ్యాము బైక్ మీద. మేము భవానీపురం నుంచి స్టార్ట్ అయ్యాము. బస్సులు కూడా ఉంటాయండి. బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి జగ్గయ్యపేటకి వెళ్ళే బస్సు ఎక్కితే కనుక చిల్లకల్లులో దిగి చిల్లకల్లు నుంచి ఆటో తీసుకుంటే మనం వేదాద్రికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి అయితే 75 కిలోమీటర్స్ ఉంటుందండి వేదాద్రికి వెళ్ళడానికి. బస్సు కన్నా ఓన్ వెహికల్ ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే దారిలో మనకి పెనుగంచి ప్రోల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు, అలాగే వేదాద్రికి కూడా వెళ్ళచ్చు. వేదాద్రి అనేది పంచనరసింహస్వామి క్షేత్రం అని చెప్పాను కదండి. 4 నరసింహస్వాములు ఒకే చాటు ఉంటారు, కానీ ఒక్క నరసింహస్వామి దేవాలయం 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళాలంటే ఆటో వాడితో ముందుగానే మాట్లాడుకోండి, ఓన్ వెహికల్ కాకపోతే. అదే ఓన్ వెహికల్ ఉంటే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే వేదాద్రిలో 4 నరసింహస్వామితో పాటు 5వ నరసింహస్వామిని కూడా ఈజీగా దర్శించుకోవచ్చు. అందుకే వెహికల్ ఉంటే బెస్ట్ అని చెప్తున్నా. పరిటాలకి వచ్చేసామండి. పరిటాల రైట్ సైడ్ మనకి కంజచల్ల వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా హైవే మీదే వెళ్ళండి. నెక్స్ట్ మనకి కేసరి టోల్ గేట్ వస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి కేసరి టోల్ గేట్. మన ఛానల్లో కుంభకోణం, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, కొడైకెనాల్, అరకు, మారేడుమిల్లి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసున్నాయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి. కేసర్ టోల్ గేట్ దాటిన తర్వాత నవాబ్పేట నుంచి రైట్కి వెళ్తే పెనుగంచి ప్రోలు. అలా కాకుండా హైవే మీద స్ట్రైట్గా వెళ్ళిపోండి వేదాద్రికి వెళ్ళాలనుకుంటే. కనిపిస్తుంది కదండి వేదాద్రి అని బోర్డు. నెక్స్ట్ మనకు వచ్చే టోల్ గేట్ చిలకల్లు ప్లాజా అండి. దేవాలయం వాళ్ళే మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 11 లోపల మన డీటెయిల్స్ని నోట్ చేయించుకుంటే కనుక 1 గల్లా మనకు అలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. దేవాలయం ఎంట్రన్స్లో ఆర్చి పక్కనే మనకి నిత్యాన్నదాన సత్రం ఉంటుందండి, అక్కడ కనుక్కోండి. మేమైతే తినలేదు, ఎందుకంటే 10:30 కల్లా మేము రిటర్న్ అయిపోయాము. టోల్ గేట్ దాటిన తర్వాత చిలకల్లు నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. ఇంకా లోపలికి వెళ్తే కనుక ఒక 10 కిలోమీటర్స్ మనకు వేదాద్రి వచ్చేస్తుందండి. ఇంకా ఆలయ చరిత్ర తెలుసుకుందామండి. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాల్ని అపహరించి సముద్రంలో దాక్కోవటం, శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంతో ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పజెప్పటం ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు వేదాలు పురుషరూపం ధరించి తమని తరింపజేయమని ప్రార్థించాయి. వారి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహ అవతారం ఎత్తినప్పుడు మీ శిరసనందు 5 రూపాల్లో ఉండగలనని, కృష్ణవేణి నది కూడా నన్ను ప్రతిదినం అభిషేకించవలనని కోరుకుంటుందని, మీ అందరి కోరికలు ఆ అవతారంలో తీరగలవని, అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో శాలిగ్రామ పర్వత స్వరూపంతో ఉండమని ఆనతియ్యగా వారు స్వామి ఆనతిని పాటించారు. తర్వాత కాలంలో ప్రహ్లాదుని రక్షించటానికి, హిరణ్యకశిపుని సంహరించటానికి శ్రీ నరసింహ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరణ అనంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరాలపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో శాలిగ్రామ నరసింహ రూపంతో వేంచేసి తమని అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగలు కక్కింది. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తున్నది. ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తుంది పెద్ద రాయి శాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు. తరువాత ఋష్యశృంగుడు మొదలైన మహర్షులు ప్రార్థించక స్వామి యోగానంద నరసింహుడై పర్వత మధ్యలో కొలువైనాడు. గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయనని త్రేతాయుగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడని అంటారు. గరుత్మంతుడు మొదలగు వారు ప్రార్థనతో వీరా నరసింహమూర్తిగా స్వయంభూగా గరుడాచలంపై వెలిశారు. వనదేవత ప్రార్థనతో లక్ష్మీ నరసింహ రూపంతో వెలిశారు. ఈ విధంగా పంచ నరసింహమూర్తులుగా ప్రకాశించు స్థలం ఇదేనని సూత మహర్షి సౌనికాది మునులకు చెప్పారు.
శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు వేద పర్వతం శిఖరంపై జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భంలో శాలిగ్రామం రూపం, ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో, లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠంపైనే లక్ష్మీ నరసింహస్వామిగా, ఇక్కడ నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న గరుడాద్రి పైన వీర నరసింహస్వామి రూపంలో వెలిశారు. కలియుగ ప్రవేశానంతరం కొందరు ఋషులు కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుసుకోదలిచి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన వీరి రాకలో ఆంతర్యం గ్రహించి కలోస్మరణన్ ముత్తః, కలికాలంలో మానవులు భగవంతుని నామజపం చేసినంత మాత్రాన ఆ పరమాత్మ కటాక్షించి వారి అభిష్టాలు తీర్చగలడని తెలిపారు. అంతవారు తపస్సు చేసుకునే ప్రదేశం గురించి వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ విధంగా నరసింహస్వామి పంచరూపాల్లో వెలిసిల్లటమే కాక ఋషులు చేసిన తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు 900 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులచే నిర్మింపబడ్డాయి. కవిత్రయంలో ఒకరైన ఎర్ర ప్రగడ ఈ స్వామిని దర్శించి స్తోత్రాలు, దండకాలు చెప్పారని కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడని తెలుస్తుంది. ఇదేనండి యోగానంద నరసింహస్వామి దేవాలయము. 10 రూపీస్ టికెట్ తీసుకుని మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అటుపక్కన ఉంటుంది ఎంట్రన్స్ అనేది. గర్భగుడిలో యోగానంద నరసింహస్వామి, అలాగే పీఠంపై లక్ష్మీ నరసింహస్వామి, అలాగే స్వామివారి దేవేరులు చెంచులక్ష్మి, రాజలక్ష్మిలకు కూడా గర్భగుడి పక్కనే ప్రత్యేకంగా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద శిలలాగా, ఇదే అండి శాలిగ్రామ నరసింహస్వామి అంటారు. చాలామంది ఇక్కడ స్నానమాచరించి తర్వాత దేవుని దర్శించుకుంటారు. కృష్ణానది అంతా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలా అందంగా ఉంటుందండి, అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని మెట్లు దిగి శాలిగ్రామ నరసింహస్వామిని దర్శించుకోవాలి. మళ్ళీ మెట్లు ఎక్కిన తర్వాత మనకి పక్కనే క్షేత్రపాలకుడైన పార్వతి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఉంటారండి. ఈయనే క్షేత్రపాలకుడు. ఇక్కడ కనిపిస్తున్న కొండపైనే జ్వాలా నరసింహస్వామి ఉంటారండి. ముందు క్షేత్రపాలకుడిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్దాం. ఇదే అండి మెట్ల మార్గము. పైన జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటాకి పైన వ్యూ అయితే చాలా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను. అలాగే మెట్లెక్కే మధ్యలో మనకి చాలా కోతులు కనిపిస్తాయండి. అవి మనల్ని ఏం చేయవు, కానీ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బెటర్ కిందే పెట్టి పైకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మెట్లెక్కేసాము. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం ఇక్కడ మనకి రూట్ ఉందండి, బండి మీద రావచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చండి, ఎందుకంటే ప్రతిదీ చూపిస్తున్నాను కదా, అందుకని. స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇక్కడే అండి టికెట్ తీసుకోవాలి. యోగానంద నరసింహస్వామిని దర్శించుకుంటాకి పక్కనేమో లడ్డు కౌంటర్ ఉంటుంది, అటు పక్కన క్యూ లైన్ ఉంటుందండి. స్వామివారిని దర్శించుకుంటాకి యోగానంద నరసింహస్వామిని అట్నుంచి మనం చుట్టూరా వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇటు బయటకు వస్తాం. ఇక్కడ ఆలయంలో 3 రాళ్ళు ఉంటాయండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి.
ఈ రాళ్ళ మీద 2 చేతులు పెట్టుకుని మన మనసులో కోరిక చెప్పుకుంటే మన కోరిక నెరవేరుతుందంటే ఆటోమేటిక్గా మన చేతి వేళ్ళు పైకి మూవ్ అవుతాయంట. ఈ విషయాన్ని నేను పంతులు గారిని అడిగితే అదేం కాదంటండి, ఇవి బలిపీఠాలంట. బలిపీఠం అంటే అందరికీ తెలిసిందే కదండి, దేవునికి మహానైవేద్యం పెట్టాక కొంత భాగం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఉగ్రభూతాలకి. ఇంకోటిది ఏంటంటే మనం దేవాలయంలో ప్రవేశించే ముందు ఒక బలి ఇచ్చి వెళ్ళాలి. అంటే మన అషడ్వర్గాలు అంటే కామక్రోధ లోభ మదమాత్సర్యాలని బలి ఇచ్చి ఇక్కడ నిర్మలమైన మనసుతో దేవుణ్ణి దర్శించుకోవాలనే అర్థం. నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకున్నాను. 5వ నరసింహస్వామి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో గరుడాచలంపై వెలిసారండి. ఇది వీర నరసింహస్వామి దేవాలయం అండి. స్వామివారి ఫోటో యాడ్ చేశానండి, దర్శించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. స్వామివారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.